అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొక 4 రోజుల పాటు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం కారణంగా 4 రోజుల పాటు కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పటికే అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురవడం జరిగింది. ఇక మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా 4 రోజుల పాటు కూడా ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు మరియు ఉత్తర కోస్తా జిల్లాలపైన అయితే ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు కురవవు కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక అన్ని జిల్లాల్లో కాకుండా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని కీలక ప్రకటన అయితే చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి మన ఏపీ రాష్ట్రం తాజాగా మరొకసారి వర్షాలంటేనే భయపడే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇక ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు కూడా మొదలయ్యాయి. కానీ ఇప్పుడు వర్షం పడితే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో, వేరుశెనగ రైతులు కానీ వీరందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా మనకు వర్షం కురవాలని రైతులైతే కోరుకుంటున్నారు. ఇది ఏపీకి సంబంధించి. ఇక తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే తెలంగాణలో కూడా గతంలో కురిసినటువంటి వర్షాలకు ఇబ్బంది పడినటువంటి రైతాంగం తాజాగా వర్షాలు కురవాలని అయితే కోరుకుంటున్నారని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం. ఇలాంటి మరెన్నో వాతావరణ సమాచారం కొరకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.